మేము షిరిడి వెళ్ళడానికి రెడీ అయ్యామండి. మా బస్ వచ్చేసి నైట్ 9కి అండి. మేమైతే ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటి ముందు నియర్ బై ఎక్కుతామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. వీడు మా చెల్లి వాళ్ళ బాబండి. వీడైతే నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తాడండి. వాడికి వచ్చి రాని మాటలతో తిన్నావా, ఏం చేస్తున్నావా అని అడుగుతాడండి. ఖచ్చితంగా ఫోన్ చేస్తాడండి, రోజు 2 సార్లైనా. మేమైతే ఇంకా షిరిడి వెళ్ళడానికి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నామండి. మేము చేసిన ఫుడ్ ఐటమ్స్, మాకు ఇంకా జర్నీకి కావాల్సిన ఐటమ్స్, డ్రెస్సెస్ అవన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇంకా కొంచెం టైం ఉందండి, మేము ఇంకా రెడీ అయి కూర్చున్నాము. ఇంకా మా పిల్లలు ఆ బ్యాగ్లు అటు ఇటు ఆడుతూ, ఇంకా అటు ఇటు తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారండి. ఇంకా టైం అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యామండి. జస్ట్ ఈ లైను అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి లైట్స్, ఇది హైవే రోడ్ అండి. అది పిస్తా హౌస్ అండి. ఇంకొక 2-3 డేస్లో ఓపెన్ అవుతుందంట. ఇక్కడే అండి ఎక్కడము బస్సు. చాలా నియర్ బై అండి, మా చెల్లి వాళ్ళకైతే వాకబుల్ డిస్టెన్సే. మేమైతే డ్రైవర్కి ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపమని చెప్పామండి. ఇక్కడైతే సిల్వర్ బావర్చి, స్వీట్ హార్ట్ రెస్టారెంట్ అయితే అన్నీ చాలా ఉంటాయండి మా చెల్లి వాళ్ళకి నియర్ బై. ఇది ప్యాలెస్ 2 అండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి తిన్నాము. ఇంకా మా బస్ వచ్చే టైం అయితే అవుతుందండి. ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా పిల్లల అల్లరి అయితే మామూలుగా లేదండి. హైవే రోడ్ కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. వెహికల్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు 24 అవర్స్. ఇంకా బస్ అయితే వచ్చిందండి. మేమైతే ఎక్కి కూర్చున్నాము. ఈ బస్ అయితే చాలా కంఫర్ట్గా, చాలా బాగుందండి. ఇది ఇస్తారండి బస్సు. ఇది అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే వీళ్ళు రూమ్ ఫ్రీగా ఇస్తారంట. మాకు తెలియదు, మేము ఓన్లీ అప్పుడే బుక్ చేసుకున్నాము. ఇంకా బస్సులో కూడా వీళ్ళు ఆటలు ఆడుతున్నారు. బస్ అయితే చాలా లగ్జరియస్గా, చాలా బాగుందండి. చాలా కంఫర్ట్గా ఉంది. ఇది న్యూ బస్ అనుకుంటా, న్యూ బస్ లాగా ఉంది. ఇంకా మా పిల్లలు అటు ఇటు సీట్లోకి వెళ్ళి ఆడుకోవడాలు అవి చేస్తున్నారు. ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసాము పడుకోమని. ఇంకా వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు ఒక జెట్ అండి. ఇంకా మార్నింగ్ అయితే మేము దిగేసి రూమ్లోకి వచ్చేసామండి, రూమ్ బుక్ చేసుకొని. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యామండి. ఇంకా షిరిడి దర్శనానికి వెళ్ళడానికని, సాయిబాబా దర్శనం చేసుకోవడానికని అందరం అయితే రెడీ అయి కూర్చున్నామండి. మా చెల్లి వాళ్ళు ఒక రూము, మేము ఒక రూము తీసుకున్నాము. ఇక్కడైతే మేము తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అవి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. ఇంకా నేను ఒక్కదాన్ని లాస్ట్లో మిగిలిపోయాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరం అయితే బాబా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే ఇక్కడ బాబా టెంపుల్కి వచ్చేసామండి. రష్ అయితే మామూలుగా ఉందండి, ఎక్కువగా లేదు, అలా అని చాలా తక్కువగా కూడా లేదండి.
ఇంకా మేము వెళ్ళగానే మాకైతే ఈ పూసల దండలు ఒక అతను కనిపించాడండి. ఇంకా తీసుకోండి అని మా వెనకే వచ్చాడు. ఇంకా సరే అని అయితే చూస్తున్నామండి. చాలా రీజనబుల్గా అనిపించాయండి ఈ దండలు. 50 రూపీస్కి ఒకటి అన్నాడండి. నేనైతే ఇవి 3 తీసుకున్నాను. చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి. ఇందులో లాకెట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఇక్కడ షిరిడీలో అయితే అన్నీ చాలా రీజనబుల్ రేట్స్ అనిపించాయండి. చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్ అయితే వేరే దేవస్థానాలతో కంపేర్ చేసుకుంటే. ఇవైతే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. ఈ పాల్స్లో మొత్తం బ్యాంగిల్స్, ఈ దండ, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా మా చెల్లి నేను కూడా ఇద్దరం అయితే ఇవి తీసుకున్నామండి. మేమైతే 50 రూపీస్కి ఒకటి. మళ్ళీ నైట్ మేము బాబా దర్శనానికి అని వెళ్ళినప్పుడు నైట్ కూడా వేరే వాళ్ళు ఉంటారు కదండి అమ్మేవాళ్ళు. వాళ్ళు వచ్చి 100 రూపీస్కి 3 ఇస్తాము, 4 ఇస్తామన్నారండి. మేమేమో మార్నింగ్ 50 రూపీస్కి ఒకటి తీసుకున్నాము. ఈవినింగ్ అయితే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి 100 రూపీస్కి 4 ఇస్తామన్నారండి. మేము 150 రూపీస్కి 3 తీసుకున్నాము. కానీ బాగానే ఉన్నాయండి ఇవైతే. ఇలాంటివైతే షిరిడి మొత్తంలో ఎక్కడ చూసినా ఇవే పూసల దండలు ఇవే కనిపించాయండి మాకైతే చాలా వరకు. ఇంకా బాగానే ఉన్నాయి పిల్లలు వేసుకోవడానికని తీసుకున్నానండి. లైట్ వెయిట్గా బాగానే ఉన్నాయండి బ్యాంగిల్స్ కానీ దండలు కానీ. ఇక్కడ మా అమ్మాయిలకి వేసి అయితే చూసానండి వాళ్ళ సైజు. బ్యాంగిల్స్ కూడా 50 రూపీస్ పేరు అన్నారండి. అక్కడైతే బాబా దర్శనాలు అవుతున్నాయి. ఇంకటైతే ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయండి, షాప్స్. ఇంకా మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము 200 టికెట్ తీసుకుని అయితే బాబా వారిని దర్శనం చేసుకున్నామండి. మాకైతే దర్శనం చాలా చక్కగా అయిందండి. ఇంకా తర్వాత మేమైతే శనిసింగనాపూర్కి బయలుదేరామండి. ఇక్కడ ఇంకా మధ్యలో ఆపారండి షుగర్ కేన్ ఏదైనా తాగాలనుకునే వాళ్ళకి. ఇలాంటివి అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఈ వెహికల్ అయితే ఒక ప్లేస్లో ఆగిందండి. వాళ్ళకేమో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే ఆపుతున్నారండి ఒక్కొక్క వెహికల్. ఇక్కడ ఇంకా మేము అందరం అయితే షుగర్ కేన్ జ్యూస్ తాగామండి. ఈ ప్లేసెస్ మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయండి. ఇలా ఈ ఆవులతో అవి తిరుగుతూ ఉంటే ఇలా షుగర్ కేన్ జ్యూస్ తీస్తున్నారండి వీళ్ళు. ఎలాంటి మిషన్స్ లేకుండా న్యాచురల్గా తీస్తున్నారండి. మేమందరం షుగర్ కేన్ జ్యూస్ తాగితే వీళ్ళిద్దరు మాత్రం కోకోనట్ తాగారండి. ఏది చేసినా వాళ్ళిద్దరైతే ఒకటే అండి, చాలా డిఫరెంట్గా చేస్తారు. ఇంకా శనిసింగనాపూర్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి. బాయ్.